3 నెలల కిందట ఎన్నికలు జరిగినాయి. ఆనాడు మీరందరూ ఆశీర్వదించి సాయన్న గారిని గెలిపించి మీ శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన నాయకత్వంలో మాత్రమే ఈ రాష్ట్రంలోని పేద ప్రజలు సంతోషంగా ఉంటారన్న ఉద్దేశంతో మరి బ్రహ్మాండంగా ఆయనకు కూడా మీరు ఆశీర్వాదం ఇచ్చి 88 సీట్లలో టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నారు. అంటే దాదాపు 75% సీట్లు టిఆర్ఎస్ పార్టీ కట్టబెట్టినారు. అదే రకంగా దాదాపు 50% ఓట్లు కూడా టిఆర్ఎస్కు వేసి రాష్ట్రంలోని పేద ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే కేసీఆర్ గారి నాయకత్వమే సరైనది అని చెప్పి మీరందరూ కూడా తీర్పునియడం జరిగింది. మరి 3 నెలల తర్వాత ఈరోజు పార్లమెంటుకి ఎన్నికలు వచ్చినాయి. ఢిల్లీలో రేపటి రోజున మనం ఎట్లాంటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామో, ఢిల్లీలో ఎవరుంటే బాగుంటుందో, మన రాష్ట్రానికి లాభం అవుతుందో ఈరోజు ఆలోచించి ఓటు వేయవలసిన సందర్భం మీ ముందుకు వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్కు ఎందుకు ఓటేయాలి, ఇతరులకు ఎందుకు వేయద్దు అని ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుండి కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీ గారికి లాభం. కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణలో రాహుల్ గాంధీకి లాభం. బీజేపీ ఎంపీలు గెలిస్తే తెలంగాణలో నరేంద్ర మోడీ గారికి లాభం. నరేంద్ర మోడీకి మాత్రమే లాభం. కానీ తెలంగాణ నుండి రేపు జరిగే ఈ ఎన్నికల్లో 16 మంది పార్లమెంట్ సభ్యులు గులాబీ సైనికులు గెలిస్తే, టిఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి లాభం అవుతుందనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మాట నేను ఓట్ల కోసం చెప్పడం లేదు. ఈ మాట నేనేదో మీ ఓట్లు వేయించుకొని గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా రాజశేఖర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో చెప్తలేను. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, కంటోన్మెంట్లో ఉండే మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మీరు ఒక్కసారి ఆలోచించండి. మొత్తం జిహెచ్ఎంసీ ఎట్లున్నది, కంటోన్మెంట్లో అవస్థలు ఎట్లున్నాయి, దీనికి కారణం ఎవరు? 2 ప్రధానమైన రహదారుల్లో, 2 ప్రధానమైన మార్గాల్లో, 2 ముఖ్యమైన రోడ్ల మీద ప్యారడైజ్ నుంచి మొదలుపెట్టి సుచిత్రా చౌరస్తా వరకు ఒక బ్రహ్మాండమైన 6 లేన్ల స్కైవే కడదామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగురుబై మీరు లొలివెడగురు. అదే రకంగా మన జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మొదలుపెట్టి షామీర్పేట దాకా మరొక స్కైవే నిర్మాణానికి మనం డబ్బులు కూడా కేటాయించినాం. కానీ ఇక్కడ ఉండే కంటోన్మెంట్ అధికారులు, కేంద్రంలో ఉండే రక్షణ శాఖ మంత్రి గారు ఒప్పుకోలేదు. మనం అడిగింది ఏంది? బాగా ట్రాఫిక్ సమస్య ఉన్నది, ఇబ్బంది ఉన్నది, దయచేసి సహకరించండి, ఇక్కడ మీరు 100 ఎకరాలు ఇస్తే మీకు 600 ఎకరాలు షామీర్పేటలో ఇస్తామని చెప్పి మాట ఇచ్చినాం. కానీ ఇయ్యలేదు. ఇయ్యమన్నారు. 3 రక్షణ మంత్రులు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మొదలు మనోహర్ పారికర్ గారు, అరుణ్ జైట్లీ గారు, తర్వాత ఈ మధ్యన నిర్మలా సీతారామన్ గారు, 3 అడిగినాం. కానీ ఎంత మాత్రం స్పందించలేదు. ఉలుకు లేదు, పలుకు లేదు. కంటోన్మెంట్లో ఉండే పేద ప్రజలు చాలామంది రక్షణ శాఖకు సంబంధించిన స్థలాల్లో దశాబ్దాల నుంచి, ఏండ్ల నుంచి గుడిసెలేసుకొని ఇల్లులు కట్టుకొని, ఈ మధ్యలోనే కొంతమంది ఇల్లులు కట్టుకొని ఉన్నారు. వాళ్ళ గురించి కూడా అడిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని. అయ్యా, మేము హైదరాబాద్ అందరికీ పట్టాలు ఇచ్చినాం, పేదవాళ్లకు, వీళ్ళకు కూడా ఇస్తాం, మీకు భూమి బదులు భూమి ఇస్తాం, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తామని చెప్పి అడిగినాం ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని. ఉలుకు లేదు, పలుకు లేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇష్టం వచ్చినట్టు కంటోన్మెంట్లో రోడ్లు బంద్ చేస్తారు. ఏమన్నంటే దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారం అంటారు. లక్షల మందికి ఇబ్బంది కలుగుతున్నదంటే కూడా పట్టించుకోరు. ఎందుకు ఉండాలి మన ఎంపీలు ఢిల్లీలో అంటే, ఎందుకు రేపు గట్టిగా కొట్లాడాలంటే, 16 మందిని మీరు ఢిల్లీకి పంపిస్తే గులాబీ సైనికులను, కేసీఆర్ గారు పంపిన రాజశేఖర్ రెడ్డి గారిని, ఇంకా ఇతర 15 మంది ఎంపీ అభ్యర్థులను మీరు పంపిస్తే రేపటి రోజున ఢిల్లీలో ఎర్రకోట మీద ఎవరు జాతీయ జెండా ఎగరాయాలి 15 ఆగస్టు నాడు అనేది మన ఎంపీలే నిర్ణయించబోతున్నారనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ నుండి మీరు వేసే ప్రతి ఓటు రేపటి రోజున ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఎవరు నడపబోతున్నారో నిర్ణయించబోయే ఓటు కాబోతున్నది. మరి
రేపటి రోజున ఢిల్లీ జుట్టు మన వాళ్ళ చేతిలో ఉంటే ఈ 16 మంది తెలంగాణ ప్రజల సైనికులు రేపు ఢిల్లీలో కీలకంగా ఉంటే మీరే ఆలోచించండి. మనం అడిగిన ఆ పేదలకు సంబంధించిన ఇండ్ల పట్టాలకు సంబంధించిన భూములను మనది మనం తెచ్చుకోలేమా? అల్కగా తెచ్చుకోవచ్చు. నిర్ణయాత్మకమైన పాత్రలో రేపు ఢిల్లీలో కుంజి మన చేతిలో ఉంటే, తాళం చెవి మన చేతుల్లో ఉంటే తప్పకుండా తెచ్చుకోవచ్చు. 2 స్కైవేలు కట్టుకుందాం అనుకున్నాం. అక్కడ ఎట్లయితే ఎయిర్పోర్ట్కి పోయేటప్పుడు మేదీపట్నం నుంచి శంషాబాద్ దాకా ఒక అద్భుతమైన పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఉన్నదో అదే పద్ధతుల్లో మనం కట్టుకోవాలనుకుంటున్న ఈ 2 స్కైవేలకు కూడా భూములు 100 ఎకరాలు ఇవ్వమని అడిగితే 100 సార్లు తిరిగినా పట్టించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని రేపు మీరు 16 మంది పార్లమెంట్ సభ్యులను అందిస్తే కేంద్రం మెడలు వంచి సాధించే బాధ్యత మాది అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మాత్రమే కాదు ఈరోజు మన దేశంలో ఈరోజు వ్యవహారం ఎట్లా ఉందంటే ఢిల్లీలో జిస్కా లాఠీ ఉస్కా భేన్స్, ఎవరి దగ్గర కర్ర ఉంటే ఆయననే బర్రెని మలుపుకొని పోతా ఉన్నాడు. ఢిల్లీలో కర్ర పెత్తనం ఎవరి సాగుతున్నదంటే మందబలం ఎవరి దగ్గర ఉంటే, మంది బలం ఎవరి దగ్గర ఉంటే, అక్కడ ఎంపీల సంఖ్య ఎవరికి ఉంటే వాళ్ళ రాష్ట్రాలకే న్యాయం జరుగుతున్న పరిస్థితి ఈరోజు కనబడుతున్నది. యా బ్యానర్ దించవా బాబు, మధ్యలో అడ్డం పెడుతున్నాడు. అట్లాంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. రేపటి రోజున మన ఎంపీలు 16 మంది ఢిల్లీలో కీలకంగా ఉంటే మన రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో నిధులు తెచ్చుకోవచ్చు, కొత్త ప్రాజెక్టులు తెచ్చుకోవచ్చు. ఉదాహరణకు ఈరోజు మీరు చూడండి, కేంద్రంలో రైల్వే మంత్రి ఎవరుంటే వాళ్ళ రాష్ట్రాలకు కొత్త రైళ్లన్నీ పరుగులు పెడతా ఉన్నాయి. మమతా బెనర్జీ గారు కేంద్రంలో రైల్వే మంత్రిగా ఉంటే ఆమె రాష్ట్రానికి పశ్చిమ బెంగాల్కు రైళ్లన్నీ పోతాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రిగా ఉంటే బీహార్కు రైళ్లు పోతాయి. అవసరమైతే ఆయన అత్తగారు ఊరిదాకా కూడా రైల్వే లైన్ పడుతుంది. అదే రకంగా నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో కొత్తగా ఒక బుల్లెట్ రైలు పెట్టినారు. ఆ బుల్లెట్ రైలు ఎక్కడికి పోయింది? ఢిల్లీ నుంచి గుజరాత్కు పోయింది తప్ప హైదరాబాద్కో, కంటోన్మెంట్కో, సికింద్రాబాద్కో మన దగ్గరికి మాత్రం రాలే. అందుకే ఆలోచించాలి. రేపటి రోజున మన వాళ్ళే 16 మంది ఢిల్లీలో ఉంటే ఏ రకమైన పరిస్థితులు ఉంటాయి, తెలంగాణకు ఏ రకంగా నిధులు సాధించుకోవచ్చో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 71 సంవత్సరాలైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. ఈ 71 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా వదిలిపెట్టకుండా ప్రతి సంవత్సరం మన దేశాన్ని పరిపాలించింది 2 జాతీయ పార్టీలు. 55 ఏళ్ళు కాంగ్రెస్, 13 ఏళ్ళు బీజేపీ, 3 ఏళ్ళు జనతా పార్టీ. మరి 71 ఏళ్లలో జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమనే మాట నిజమే అయితే, ఈ 2 పార్టీలే దేశాన్ని ఉద్ధరించిన మాట నిజమే అయితే, ఎందుకు ఎక్కడేసిన గొంగలు అక్కడనే అన్నట్టున్నది ఈ దేశం? ఆలోచించండి. ఈ దేశంలో ఎందుకు ఇన్ని సంవత్సరాలైన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా నీళ్ల సమస్యలు ఉన్నాయి? ఇప్పుడే మా కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు సోదరుడు రామకృష్ణ చెప్తా ఉన్నాడు, అన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదివరకు కంటోన్మెంట్లో 3 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తుండే, ఇప్పుడు రోజు తప్పించి రోజు వస్తున్నాయి. తప్పకుండా రేపటి రోజున మరి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కంటోన్మెంట్ను కూడా హైదరాబాద్లో కలిపి, జిహెచ్ఎంసీలో కలిపి రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని రండి అని చెప్పి ఇప్పుడే సోదరుడు చెప్తా ఉన్నాడు. మరి రోజు నీళ్ళు ఇచ్చుకుందామా కంటోన్మెంట్లో? కావాలన్నా వద్దా? మా అక్క చెల్లెలు ఎవరు చెప్తలేరు వద్దా? రోజు నీళ్ళు వద్దా కంటోన్మెంట్లో? రావాలంటే మరి మీ కంటోన్మెంట్ను అవసరమైతే ఈ బోర్డును తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపే పరిస్థితి కూడా, కలిపే ఆలోచన కూడా చేయాలి. ఎందుకంటే వసతులు మెరుగుపడాలి. ఇక్కడ రామన్న కుంటానో చెరువు ఉన్నది, తిరుమలగిరిలో ఇంకో చెరువు ఉన్నది. ఆ చెరువుకు మేము డబ్బులు ఇచ్చినాం, 2.5 కోట్ల రూపాయలు ఇచ్చినాం రామన్న కుంటకి జిహెచ్ఎంసీ నుంచి. మేయర్ గారు ఇక్కడనే ఉన్నారు. కానీ ఆ చెరువును మంచిగా చేద్దామంటే కూడా కంటోన్మెంట్ వాళ్ళు ఒప్పుకోరు. ఏందయ్యా అంటే మేము ఇయ్యం గంతే, అమ్మ పెట్టది అడక తిననీయదు అన్నట్టు వాళ్ళు చెయ్యరు, ఇంకోళ్ళు చేస్తే ఒప్పుకోరు. ఇట్లాంటి పరిస్థితి రోజు కంటోన్మెంట్లో ఉన్నది. అయినా మనం ఆలోచించలేదు. మీ కంటోన్మెంట్ బోర్డు మెంబర్ల విజ్ఞప్తి మేరకు ఇక్కడ ఉండే పేద ప్రజల కోసం 17 కోట్ల రూపాయల మంచినీటి బకాయిలను కూడా మాఫీ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే రకంగా కంటోన్మెంట్ బోర్డు మెంబర్లు అడుగుతా ఉన్నారు, అన్నా మరి బయట జిహెచ్ఎంసీలో ఒక రేటు ఉన్నది నీళ్లకు,
మా దగ్గర ఎక్కువ ఉన్నది తగ్గిమని అడుగుతున్నారు. తప్పకుండా తగ్గించే బాధ్యత కూడా మాది, మన ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి ప్రభుత్వాందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మాత్రమే కాదు, కంటోన్మెంట్లో పేదల కోసం జిహెచ్ఎంసీ పరిధిలో లేకున్నా అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టమని అడిగినారు. అడిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పి వెంటనే 5 సెంటర్లు ఓపెన్ చేసినాం. ఈరోజు వేలాది మంది పేదలకు 5 రూపాయలకే నాణ్యమైన భోజనం వాటి ద్వారా పెట్టుకుంటా ఉన్నాం. కానీ ఇవి సరిపోవు, చేయవలసిన పని చాలా ఉన్నది. మన కంటోన్మెంట్కి కూడా మెట్రో రావాలి. జూబ్లీ బస్ స్టాండ్కే కాదు, అవసరమైతే రేపటి రోజున అటు కింది దాకా, అల్వాల దాకా, లేదా ఇటు సుచిత్ర దాకా తీసుకుపోయే పరిస్థితి ఉండాలి. మరి తీసుకుపోయే పరిస్థితి ఉండాలంటే ఢిల్లీలో మన వాళ్ళు ఉండాలి. పెద్దలు చెప్తారు, ఎట్టికైనా మట్టికైనా మనోళ్ళే ఉండాలి అంటారు. ఈరోజు తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. మరి ఇవాళ తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ మీకున్నప్పుడు, మీకు బ్రహ్మాండంగా ఆ పార్టీకి ఓట్లేసి గెలిపించి ఏ రకంగానైతే రాష్ట్రంలో అధికారాన్ని ఇచ్చినారో అదే రకంగా రేపటి రోజున ఢిల్లీలో కూడా ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంచే అవకాశం ఉన్నప్పుడు మందికి ఓట్లేసుడు ఎందుకు, మళ్ళీ వాళ్ళకే దండం పెట్టి దరఖాస్తు ఇచ్చుడు ఎందుకు? ఆలోచించండి దయచేసి. రాజశేఖర రెడ్డి గారు మీ కంటోన్మెంట్ ముద్దుబిడ్డ, ఇక్కడనే ఉండు, ఇక్కడనే పుట్టిండు, బోయిన్పల్లిలో ఇక్కడనే పెరిగిండు. ఈ ప్రాంత కష్టాలన్నీ కూడా తెలుసు, మీ ప్రాంతంలో ఉండే బాధలన్నీ కూడా తెలుసు. అట్లాంటి నాయకుడు రేపటి రోజున మీ ఎంపీ అయితే బ్రహ్మాండంగా ప్రతి సమస్యను కూడా దగ్గర ఉండి మీ బోర్డు మెంబర్లతో, మీ ఎమ్మెల్యే గారితో కలిసి పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆయన నాకు తెలియక అడుగుతా ఉన్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన మీద పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఆయనను మొన్ననే 3 నెలల కిందటనే మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడి ప్రజలు నువ్వు వద్దు మాకని చెప్పి ఓడగొట్టి పంపించినారు. నేను అడుగుతా ఉన్నా, ఈ కార్యక్రమానికి వచ్చిన మా అక్క చెల్లెలను, అన్నదమ్ములను, కొడంగల్లో చెల్లని రూపాయి నోటు, కొడంగల్లో చెల్లని రూపాయి నోటు కంటోన్మెంట్లో చెల్లుతుందా? చెల్లుతుందా? ఏంది మీరు అందరు అమాయకులు ఉన్నట్టున్నారు? చెల్లదా? అక్కడ రూపాయి ఇక్కడ రూపాయి, అక్కడ చెల్లపోతే ఇక్కడ కూడా చెల్లదా? మహబూబ్ నగర్ వాళ్ళు మనకంటే హుషారా? మరి అక్కడ మాకు వద్దని చెప్పి వాళ్ళు నిలగొడితే, మాకు అవసరం లేదు ఈయన శాతగానోడ నిలగొడితే మనం నెత్తి మీద పెట్టుకుందామా? అవసరమా? ఆయన నాకు తెలియక అడుగుతా, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థే దొరకలేదా? ఇంతకంటే గొప్పోడు రాజశేఖర రెడ్డి గారేమో ఇవాళ ఒక విద్యావేత్త, 1000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు, 1000 మందికి చదువు చెప్పిస్తున్నాడు, ఇంజనీరింగ్ కాలేజీలు నడుపుతున్నాడు, సొంతంగా బ్రహ్మాండంగా పనిచేసుకొని ఈరోజు న్యాయంగా 4 పైసలు సంపాదించుకొని సమాజంలో పైకొచ్చిండు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చరిత్ర ఏంది? అడ్డంగా నోట్ల కట్టలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు పోయి టీవీ కెమెరాల ముందు అడ్డంగా దొరికిపోయిన ఒక నేరస్తుడు ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. మీరు ఆలోచించాలి. మరి ఇట్లాంటి ఇంత పెద్ద పార్లమెంటు నియోజకవర్గానికి, మల్కాజ్గిరి లాంటి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక నేరస్తుడు, ఒక అడ్డంగా దొరికిపోయిన, ఒక ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి నోట్ల కట్టలతో దొరికిపోయిన నేరస్తుడు మీకు పార్లమెంట్ సభ్యుడిగా ఉండాలనా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆగమై ఓటేయకండి, ఆలోచించి ఓటేయండి. టిఆర్ఎస్కు ఓటేస్తే రేపటి రోజున కంటోన్మెంట్లో రోడ్డు మూసేసినా, ఇక్కడ పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఉన్నా, దానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి రాజశేఖర రెడ్డి గారు వెంటనే పోయి కూర్చొని వెంటనే సమస్య పరిష్కారం చేయగలుగుతారు. అదే కాంగ్రెస్ ఆయననో బీజేపీ ఆయననో గెలిస్తే ఆ పరిస్థితి ఉంటుందా? ఆయనకు ఆ సౌలత్ ఉంటుందా? ఆలోచించండి. దయచేసి ఆలోచించకుండా ఓటేయకండి. ఒక్క మాట మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. 5 ఏళ్లలోనే కేసీఆర్ గారు ఈరోజు ఈ దేశంలోనే ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. పేదవాళ్లకు, ముఖ్యంగా పెద్ద వయసులో ఉన్న పేదవాళ్లకు ఆసరా పెన్షన్లు, 1000 రూపాయల పెన్షన్లు ఇచ్చిన తర్వాత పరిస్థితి మారింది. ఈరోజు నేను ఇక్కడికి వస్తుంటే ఇక్కడ మన ప్యాట్నీ చౌరస్తా కాడ ఒక అవ్వ కలిసింది. ఎక్కడికి పోతున్నావు కొడుకా అన్నది. ఇక్కడనే పోతున్న కంటోన్మెంట్కు మీటింగ్ ఉన్నది అన్న. ఏం లేదు కొడుకా, అక్కడ ఒక మాట చెప్పు, అక్కడ చాలామంది అమ్మలు తల్లులు అందరూ వస్తారు కదా, ఒక ముచ్చట చెప్పు అన్నది. ఏంటిది అన్న? నిన్న మొన్నటి దాకా నా కోడలి పిల్ల కొద్దిగా అటు ఇటు ఉండే కొడుకా, కానీ నిన్నయాల బాగానే చూసుకుంటుంది. తెల్లారు లేవగానే అడుగుతున్నది, అత్తమ్మ ఛాయ్ తాగుతావా, కాఫీ తాగుతావా అంటుంది, అత్తమ్మ మందులు వేసుకున్నావా అంటుంది. ఇదంతా నా పెద్ద కొడుకు కేసీఆర్ పుణ్యం అని చెప్పి చెప్పు బిడ్డ అందరికీ అని చెప్పింది. ఇక్కడ కోడలు నన్ను తిట్టుకోకూరు దయచేసి. కోడళ్ళు కూడా మీరు అత్తలు అవుతారు ఎప్పుడో ఒకప్పుడు. మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీరు కూడా అత్తలు అవుతారు. కాబట్టి మీరు మమ్మల్ని తిట్టుకోవద్దు. మీ అత్తమ్మలను మంచిగా చూసుకోండి, మీకు కూడా వాళ్ళ దీవెనలు ఉంటాయి.
ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఆసరనే కాదు, ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. మనం హిందూ అని చూడలే, ముస్లిం అని చూడలే. ఇవాళ ఒక పార్టీ ఉన్నది బీజేపీ, మాట్లాడితే హిందూ ముస్లిం, ఇక వేరే పనే లేదు. పేదవాళ్ళు ఎవరైనా పేదవాళ్ళే, హిందూ అయితేంది ముస్లిం అయితేంది, అందరిని ఒకటే తిరిగి చూసుకోవాలి ప్రభుత్వం అన్నాక, పార్టీ అన్నాక. అంతేగాని కులాల పేరు మీద, మతాల పేరు మీద లేని పంచాయతీ పెట్టుడు, ఎలక్షన్ రాగానే ఆగమాగం చేసుడు. పేదవారికి ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడా కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద వివక్ష లేకుండా, తేడా లేకుండా అందరినీ ఒకేలాగా చూసుకున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. వారు ఎవరైనా కావచ్చు, ఒక్కసారి ఆలోచించండి. బడికి పోయే పిల్లలకు సన్న బియ్యంతో కేసీఆర్ గారి మన్మరాలు ఏ సన్న బియ్యంతో బువ్వ తింటా ఉన్నారో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డలు చదువుకునే ప్రభుత్వ స్కూళ్ళల్లో, ప్రభుత్వ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం. 120 రెసిడెన్షియల్ స్కూళ్ళు కేవలం బీసీల కోసం. మొత్తం రాష్ట్రమంతటా చూస్తే 600 పైచిలకు రెసిడెన్షియల్ పాఠశాలలు. ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెట్టి ఒక్కో పిల్లోడికి లేదా పాపకి మొత్తం బూట్లు కానీ, భోజనం కానీ, బట్టలు కానీ ప్రభుత్వమే ఇచ్చి నాణ్యమైన విద్య. చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, ఎన్నో కార్యక్రమాలు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇట్లాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అందుకే మీరు కేసీఆర్ గారికి కడుపు నిండా ఆశీర్వాదం ఇచ్చి గెలిపించినారు. కానీ ఈరోజు ఈ దేశంలో జరుగుతున్న చర్చ ఏంది? పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, మోడీ గారు వచ్చినారు నిన్నగాక మొన్న లాల్ బహదూర్ స్టేడియంకు. ఏమంటాడు ఆయన? 5 ఏళ్ల కిందటనేమో మై చాయ్ వాలా హూ అన్నాడు, ఈరోజు వచ్చిండు మై చౌకీదార్ హూ అంటాడు. ఆయనకు అప్పటి చాయ్ వాలా నుంచి ఇప్పుడు చౌకీదార్ ప్రమోషన్ వచ్చింది. ఆయననేమో చౌకీదార్ అంటాడు. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు. ఆయన ఏమంటాడు? ఒకటే మాట అంటాడు, మా నాయనమ్మ పరిపాలించింది, మా ముత్తాత పరిపాలించిండు, మా నాయన పరిపాలించిండు, కాబట్టి ఈ దేశానికి నేను ఠేకేదారును, మా పార్టీ ఏదో ఠేకా తీసుకున్నది ఈ దేశం మీద అని ఆయన అనుకుంటాడు.